చిన్న చిన్న మార్పులు జీవితంలో ఎంత పెద్ద తేడా తెస్తాయో ఎప్పుడైనా అనిపించిందా? జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ అనే ఈ అద్భుతమైన పుస్తకం సరిగ్గా దీని గురించే మాట్లాడుతుంది. మరి ఈరోజు ఆ మార్పుల వెనుకున్న అసలు రహస్యాలేంటో చూసేద్దామా? మనం చాలాసార్లు అనుకుంటాం కదా, కొత్త సంవత్సరం వచ్చింది, జిమ్లో చేరాలి, ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలి అని. కాని ఏమవుతుంది? కొన్ని వారాలకే అన్నీ ఆవిరైపోతాయి. ఇది చాలామందికి జరిగేదే. సమస్య మనలోనే ఉందిలే అని మనం అనుకుంటాం. కాని అసలు కారణం వేరే ఎక్కడో ఉంది. మన లైఫ్నే మార్చేయాలంటే ఏదో ఒక్కరోజులో పెద్ద అద్భుతం జరగాలని ఎదురుచూస్తూ ఉంటాం. కాని ఈ పుస్తకం ఏం చెప్తుందంటే, ఆ అద్భుతం ఒక్కరోజులో రాదు. అది ప్రతిరోజూ మనం చేసుకునే చిన్న చిన్న మార్పుల్లోనే దాగి ఉంటుంది. ఇదొక విప్లవం లాంటిది కాదు, నెమ్మదిగా జరిగే ఒక పరిణామం అన్నమాట. ఈ చిన్న మార్పులు వెనకున్న లెక్క నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆలోచించండి, ప్రతిరోజు కేవలం 1%, జస్ట్ 1% బెటర్ అయితే సంవత్సరం చివరికి ఎంత పెద్ద మార్పొస్తుందో తెలుసా? దాని పవరేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఐడియాని అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్ అంటారు. అంటే చిన్న చిన్న లాభాలను పోగు చేయడం అన్నమాట. దీన్ని బ్రిటిష్ సైక్లింగ్ టీమ్ కోచ్ డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్ అద్భుతంగా వాడారు. ఆయన టార్గెట్ ఒకటే, సైక్లింగ్ సంబంధించిన ప్రతి చిన్న విషయంలో ఒక 1% ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం. ఆ ఇంప్రూవ్మెంట్స్ ఎంత చిన్నవిగా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోతాం. బైక్ సీట్లని ఇంకాస్త కంఫర్ట్గా మార్చడం, గ్రిప్ కోసం టైర్లకు ఆల్కహాల్ రుద్దడం, రైడర్స్కి కరెక్ట్గా చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పించడం, చివరికి వాళ్లు పడుకునే దిండు కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు. ఇవన్నీ ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయాలు. కానీ ఇలాంటి వందల కొద్ది చిన్న చిన్న మార్పులన్నీ కలిసి కేవలం 5 ఏళ్లలో బ్రిటిష్ సైక్లింగ్ టీమ్ని వరల్డ్ ఛాంపియన్గా నిలబెట్టాయి. అన్బిలీవబుల్గా. ఓకే, ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయానికి వద్దాం. అలవాట్లు మార్చుకోవాలి అనగానే మనం ఏం చేస్తాం? వెంటనే గోల్స్ పెట్టుకుంటాం. కానీ అసలు మ్యాజిక్ గోల్స్లో లేదు, మన ఐడెంటిటీలో, అంటే మన గుర్తింపులో ఉంది. మనం ఏమి సాధించాలి అని ఆలోచించడం కంటే ఎలాంటి వ్యక్తిగా మారాలి అనే దానిపై ఫోకస్ చేయాలి. ఈ తేడా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. నేను మ్యారథాన్ పరిగెత్తాలి అని అనుకోవడం ఒక గోల్, కానీ నేనొక రన్నర్ని అని అనుకోవడం ఒక ఐడెంటిటీ. మొదటిది ఒక టార్గెట్, రెండోది మన లైఫ్ స్టైల్. మనని మనం ఒక రన్నర్గా చూడటం మొదలుపెట్టినప్పుడు ఇక పరుగెత్తడమనేది ఒక పనిలా అనిపించదు, అది మనలో ఒక భాగమైపోతుంది. ఎప్పుడైతే మన అలవాటు మన గుర్తింపుగా మారుతుందో అప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ యాక్టివేట్ అవుతుంది. అదే గర్వం. నేనొక రన్నర్ని అని గర్వంగా ఫీలైనప్పుడు బయట వర్షం పడుతున్నా సరే షూస్ వేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే రన్నర్స్ అదే చేస్తారు. అది మన ఐడెంటిటీకి సంబంధించిన విషయం కదా. దీనికి బ్రయాన్ క్లార్క్ అనే ఒక ఆంట్రప్రెన్యూర్ కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అతనికి ఏళ్ల తరబడి గోళ్లు కొరికే అలవాటుండేది. ఫైనల్గా అతను ఒకసారి మ్యానిక్యూర్ చేయించుకున్నాడు. అంతే, తన చేతులు, గోళ్లు చాలా నీటుగా అందంగా కనిపించడం మొదలయ్యాక వాటిని చూసి గర్వపడటం స్టార్ట్ చేశాడు. ఆ క్షణం నుంచి అతను గోళ్లు కొరికే వ్యక్తి కాదు, నీట్ గోళ్లున్న వ్యక్తి. అంతే, ఆ పాత అలవాటు మాయమైపోయింది. చూశారా ఐడెంటిటీ పవర్? మనం ఎక్కువగా ఏమనుకుంటాం, మన అలవాట్లన్నీ మన విల్ పవర్ అంటే మన సంకల్ప బలం మీదే ఆధారపడి ఉంటాయని. కానీ జేమ్స్ క్లియర్ ఏం చెప్తున్నారంటే, విల్ పవర్ అనేది చాలా ఓవర్ రేటెడ్. మనల్ని నిజంగా నడిపించేది మన సంకల్పం కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ నిజం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక షాకింగ్ స్టోరీ ఉంది. వియత్నాం యుద్ధం టైంలో అక్కడ పనిచేస్తున్న అమెరికన్ సైనికుల్లో 20% మంది, అంటే ప్రతి 5గురిలో ఒకరు హెరాయిన్కి బానిసలయ్యారట. ఇది చాలా పెద్ద, చాలా భయంకరమైన నంబర్. మరి యుద్ధం ముగిసి ఆ సైనికులు తిరిగి వాళ్ల దేశానికి వెళ్ళాక ఏమయ్యుంటుంది? మామూలుగా అయితే అలాంటి ఎడిక్షన్ నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. కాని ఇక్కడ ఏదో అద్భుతం జరిగింది. నమ్మలేరు కాని వాళ్లలో 90% మంది, అవును 90% మంది ఇంటికి రాగానే ఆ అడిక్షన్ను వదిలేశారు. దాదాపు ఓవర్నైట్. ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా, ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా. ఇది డాక్టర్లను కూడా షాక్కి గురిచేసింది. మరి ఇదెలా సాధ్యమైంది? రీజన్ చాలా సింపుల్. వాళ్ల ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ల వాతావరణం పూర్తిగా మారిపోయింది. వియత్నాంలో ఆ అలవాటును ప్రేరేపించిన పరిస్థితులు, స్నేహితులు, ఆ స్ట్రెస్ ఇవేవీ వాళ్ళింటి దగ్గర లేవు. ఆ ట్రిగ్గర్స్ అన్నీ పోయాయి. సో అలవాటు కూడా పోయింది. మన పరిసరాలు
మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సో దీనివల్ల మనకేమర్థమవుతుంది? చాలా డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళకి మనకంటే ఎక్కువ విల్ పవర్ ఉందని కాదు, వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు టెంప్టేషన్స్కి దూరంగా ఉండేలా వాళ్ళ లైఫ్ని, వాళ్ళ వాతావరణాన్ని డిజైన్ చేసుకుంటారు. అసలైన సీక్రెట్ అదే. మరి ఈ వాతావరణం ఎంత పవర్ఫుల్ అయితే దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? దానికి సింపుల్ రూల్ ఏంటంటే మంచి అలవాట్లను వీలైనంత సులభంగా మార్చేయాలి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పొద్దున్నే ఎక్సర్సైజ్ చెయ్యాలనుకుంటే రాత్రే వర్కౌట్ బట్టలు, షూస్ రెడీగా పెట్టుకోవాలి. హెల్తీగా తినాలనుకుంటే వంటకు కావలసినవి ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. డ్రాయింగ్ ఎక్కువేయాలనుకుంటే పెన్సిళ్ళు, నోట్బుక్సు కళ్ల ముందే డెస్క్ మీద పెట్టుకోవాలి. అంతే, మంచి పని చెయ్యడానికి అడ్డంకుల్ని తగ్గించేయడమే టెక్నిక్. దీన్నే పేపర్ క్లిప్ స్ట్రాటజీ అని కూడా అంటారు. ఒక స్టాక్ బ్రోకర్ ఉండేవాడు. అతను రోజూ 2 జాడీలు పెట్టుకునేవాడు. ఒకదాంట్లో 120 పేపర్ క్లిప్స్, రెండోది ఖాళీ. అతను చేసే ప్రతి సేల్స్ కాల్ తర్వాత ఒక క్లిప్ని మొదటి జాడి నుంచి రెండోదానికి మార్చేవాడు. ఆ 120 క్లిప్స్ అన్నీ రెండో జాడిలోకి మారేంతవరకు పని ఆపేవాడు కాదు. ఇలా చేయడం వల్ల మన ప్రోగ్రెస్ మన కంటికి కనిపిస్తుంది. అది మనకు ఒక రకమైన సంతృప్తిని, మోటివేషన్ని ఇస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ పవర్ఫుల్ ఐడియాలన్నింటినీ ఒకసారి కలిపి చూద్దాం. మన నెక్స్ట్ అటామిక్ హ్యాబిట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే. 1. రోజూ 1% బెటర్ అవ్వడానికి ట్రై చేయాలి. 2. గోల్స్ కంటే ఐడెంటిటీ మీద ఫోకస్ చేయాలి. 3. మన ఎన్విరాన్మెంట్ని మనకు సపోర్ట్గా మార్చుకోవాలి. 4. మంచి అలవాట్లను సులభంగా, సంతృప్తికరంగా ఉండేలా చూసుకోవాలి. ఈ 4 సూత్రాలు పాటిస్తే ఎలాంటి మార్పైనా సాధ్యమే. ఈ పుస్తకం మనందరికీ ఇచ్చే అతిపెద్ద భరోసా ఏంటంటే, జీవితంలో పెద్ద మార్పులు రావాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న విత్తనం ఎలాగైతే ఒక పెద్ద చెట్టవుతుందో, అలాగే మనం మొదలుపెట్టే ఒకే ఒక్క చిన్న అలవాటు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలదు. గ్లావ్నయ్య, మొదలుపెట్టడం. మరి ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మొదలుపెట్టగల ఆ ఒక్క చిన్న అలవాటు ఏది రాబోయే 10 ఏళ్లలో మన జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురాగలదు?